ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రాజమండ్రి నుండి వన్ డేలో ఏ ప్లేసెస్ కవర్ చేయొచ్చు ఓన్ వెహికల్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో, ఇంకా మేము ఎన్ని ప్లేసెస్ కవర్ చేసాము వన్ డేలో ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా బాగుంటుంది. రాజమండ్రి నుండి ఓన్ వెహికల్లో వెళ్ళినట్లయితే స్క్రీన్ పై చూపిస్తున్న అన్ని టెంపుల్స్ని అయితే చూడొచ్చు. అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళినట్లయితే స్క్రీన్ పై చూపిస్తున్న ప్లేసెస్లో ఏదైనా ఒక టెంపుల్ అయితే మిస్ అయిపోతుంది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ తప్ప స్క్రీన్ పై చూపించిన అన్ని ప్లేసెస్ అయితే ఛానల్లో ఉన్నాయి. వీడియోస్ ఛానల్ని చెక్ చేయండి. వన్ డేలోనే కాకుండా మీరు కొన్ని రోజులు రాజమండ్రిలో ఉండి గోదావరి మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఏ టెంపుల్స్ ఏ ప్లేసెస్ చూడొచ్చో స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ఇందులో యానం, ద్రాక్షారామం, ద్వారపుడి వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయి. రాజమండ్రి నుండి పెనుగొండ బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. ఎప్పుడు కేరళ, తమిళనాడే కాకుండా ఒకసారి మన గోదావరికి కూడా రండి. గోదావరి ఎంటర్ అవ్వగానే నేచర్ ఎంత బాగుంటుందో ఇక్కడ. గోదావరి రివర్ నా వీడియోస్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. ఒకసారి వీడియో చూస్తే చాలు, మీరు ఈజీగా ట్రిప్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఛానల్లో అరుణాచలం, వారణాసి, షిరిడి, కేరళ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. అంతేకాకుండా వరంగల్, హైదరాబాద్, వైజాగ్లో ఉన్న ప్లేసెస్ అండ్ టెంపుల్స్ కూడా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, చూపించాను కూడా. ఛానల్ని చెక్ చేయండి. ఇప్పటి వరకు రాజమండ్రి నుండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఓన్ వెహికల్లో ఎలా వెళ్ళొచ్చో చెప్పాను. పెనుగొండ, పాలకొల్లు, అంతర్వేది, నర్సాపురం, భీమవరం ఇవన్నీ రాజమండ్రి నుంచి ఎలా వెళ్ళారో అని చెప్పాను. ఇప్పుడు మేము వన్ డేలో ఇవన్నీ ఎలా చూసామన్నది చెప్తాను. మేము 5:30కి మండపేట బస్ స్టాండ్ నుండి రావులపాలెం వెళ్ళే బస్ ఎక్కాం. మండపేట టు రావులపాలెం టికెట్ కాస్ట్ 30 రూపీస్. రావులపాలెం నుండి పెనుగొండ వెళ్ళే బస్ ఎక్కాం. రావులపాలెం టు పెనుగొండ టికెట్ కాస్ట్ 25 రూపీస్. మండపేట నుండి పెనుగొండ డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి, కానీ ఆ టైంలో లేవని మేము 2 బస్సెస్ అయితే మారాల్సి వచ్చింది. రావులపాలెంలో మేము పెనుగొండ బస్ కాకుండా పాలకొల్లు బస్ ఎక్కడం వల్ల డైరెక్ట్ టెంపుల్ ముందే దించాడు బస్ అతను. రావులపాలెం టు పెనుగొండ వెళ్ళే రూట్ అంతా కూడా చాలా బాగుంటుంది. మండపేట నుండి రావులపాలెం వెళ్ళే దారి కూడా చాలా బాగుంటుంది. ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ బ్రిడ్జ్ మొత్తం కూడా 3 కిలోమీటర్స్ ఉంటుంది. అటువైపు ఇటువైపు కొబ్బరి చెట్లు, చాలా బాగుంటుంది. స్క్రీన్ పై చూస్తున్నారు కదా, అప్పుడే సన్ రైజ్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది ఇదంతా కూడా. ఇది గోదావరి రివరే, కానీ వాటర్ అయితే లేవు. వాటర్ ఉన్నప్పుడు చూస్తే ఇంకా బాగుంటుంది. టెంపుల్ ముందే బస్ దిగిన తర్వాత ఫస్ట్ మేము వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం. అప్పటికి టైం 7 o'clock అవుతుంది. ఈ వీడియోలో టెంపుల్ మొత్తాన్ని చూపించడం లేదు, ఆల్రెడీ ఫుల్ వీడియో ఛానల్లో ఉంది. అమ్మవారి టెంపుల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఛానల్లో. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది, ఛానల్లోకి వెళ్ళి చూడండి. అమ్మవారి దర్శనం అయిపోగానే నగరేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. నగరేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం చేసేసుకొని అక్కడే టిఫిన్ చేసేసి మేము పాలకొల్లుకి అయితే బయలుదేరాం. పెనుగొండ నుండి పాలకొల్లు బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్. ఆటో అయితే 30 రూపీస్. డైరెక్ట్ టెంపుల్ ముందే దించుతారు. పెనుగొండ నుండి పాలకొల్లు వెళ్ళే దారి కూడా చాలా బాగుంటుంది. ఈ ట్రిప్ అంతా కూడా నేచర్ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది. అంత బాగుంటుంది ఇక్కడ నేచర్. పంచారామాల్లో ఒకటైన క్షీరారామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేసరికి టైం 9:30 అయింది. ఈ టెంపుల్ ఫుల్ వీడియో కూడా ఛానల్లో ఉంది. పంచారామాల్లో 4 రామాలు ఛానల్లో ఉన్నాయి. ఈ ఆలయంలో దర్శనం అయిపోయాక బస్ స్టాండ్కి అయితే వెళ్ళాం. బస్ స్టాండ్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది టెంపుల్కి. పాలకొల్లు నుండి నర్సాపురంకి ప్రతి 15 మినిట్స్కి ఒక బస్ అయితే ఉంటుంది. దర్శనం అయిపోయి బస్ స్టాండ్ వెళ్ళేసరికి టైం 10:30 అయింది. పాలకొల్లు నుండి నర్సాపురం బస్ టికెట్ కాస్ట్ 20 రూపీస్. నర్సాపూర్ బస్ స్టాండ్ నుండి పంటికి ఆటో వాళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేశారు. నర్సాపురం నుండి అంతర్వేది వెళ్ళటానికి 2 రూట్లు ఉంటాయి. ఒకటి బస్లో వెళ్ళాలి అనుకుంటే
రాజోల్ నుండి వెళ్తాం, అది తక్కువ కాస్ట్లో అయిపోతుంది. రెండోది పంటి మీదగా వెళ్ళటం. అదే పంటి మీదగా వెళ్ళాలి అనుకుంటే ఎక్కువ కాస్టే పడుతుంది. రాజోల్ మీదగా వెళ్ళాలంటే మొత్తం తిరిగి వెళ్తుందని లేట్ అయిపోతుందని మేము పంటి మీదగా అయితే వెళ్తున్నాం. పంటి అంటే ఏంటిదో కాదు, బోట్లో వెళ్ళటం. ఇందులో మనుషులే కాదు వెహికల్స్, యానిమల్స్ కూడా తీసుకెళ్ళచ్చు. వీడియోలో చూస్తున్నారు కదా, చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఈ జర్నీని ఏమంటారంటే నర్సాపురం టు సకినేటిపల్లి పంటి జర్నీ. ఈ జర్నీ ఉండటం 10 minutes అయినా కూడా చాలా బాగుంటుంది. గోదావరి మీదగా పడవ ప్రయాణం. అటువైపుగా వెళ్ళినట్లయితే తప్పకుండా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఓన్ వెహికల్లో వచ్చే వాళ్ళు మాత్రం తప్పకుండా ఇక్కడ నుండే వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే సకినేటిపల్లి నుండి అంతర్వేది వెళ్ళే దారి మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఆగి ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. పంటి మీదగా వెళ్తే కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పాను కదా, ఎందుకంటే బోట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీసే. కానీ ఇక్కడ నుండి బస్సెస్ చాలా రేర్గా ఉంటాయి, దొరకడం చాలా కష్టం. ఇక్కడ నుండి అంతర్వేది 16 kilometers ఉంటుంది. ఆటో వాళ్ళు 1000 రూపీస్ చెప్తారు, బట్ 500కి బార్గెన్ చేయండి. అంతర్వేదిలో ఏ ప్లేసెస్ ఉన్నాయో అన్నీ చూపించి మళ్ళీ సకినేటిపల్లి పంటి దగ్గర దించుతారు. మేము అంతర్వేది వెళ్ళేసరికి 12:30 అయింది. బస్ కోసం చూస్తే దర్శనం కాదు 1K క్లోజ్ అయిపోతుంది టెంపుల్ అని మేము ఆటో అయితే మాట్లాడుకున్నాం. మాకైతే 500 పడింది. అంతర్వేది టెంపుల్ నవనరసింహ క్షేత్రాల్లో ఒకటి. ఈ టెంపుల్ గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఉంది. మేము అంతర్వేది వెళ్ళేసరికి ఇంకా 1 కాలేదు. మేము దర్శనం చేసుకొని కొద్దిసేపు టెంపుల్లో కూర్చున్నాం. అప్పుడే అన్నదానం స్టార్ట్ అయింది. ఇక్కడ అన్నప్రసాదం చాలా బాగుంటుంది. ఆ టైం వరకు వెళ్తే తప్పకుండా తినే వెళ్ళండి. అంతర్వేదిలో స్క్రీన్పై చూపిస్తున్న ప్లేసెస్ అయితే మేము చూడలేదు. ఓన్లీ టెంపుల్ దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళిపోయాం. ఎందుకు అంటే ఆ ప్లేసెస్ అన్నీ చూస్తే మాకు టైం సరిపోదు. మేము భీమవరం కూడా వెళ్ళాలి. ఈ వీడియోలో చెప్పిన టెంపుల్స్ అన్నీ కూడా చాలా ఫేమస్. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఎలా వీలైతే అలా దర్శనం చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రిటర్న్ మళ్ళీ సకినేటిపల్లి వెళ్ళాం. సకినేటిపల్లి నుండి మళ్ళీ నర్సాపురం అయితే వెళ్ళాం. రిటర్న్ వెళ్ళేసరికి టైం 4:30 అయింది. నర్సాపురం నుండి భీమవరంకి డైరెక్ట్ బస్ అయితే ఉంది. నర్సాపురం టు భీమవరం బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్. మేము భీమవరం వెళ్ళేసరికి 6 o'clock అయింది. భీమవరం బస్ స్టాండ్ నుండి టెంపుల్ వరకు ఆటో వాళ్ళు 40 రూపీస్ స్టార్ట్ చేశారు. భీమవరం టెంపుల్ వీడియో కూడా ఛానల్లో ఉంది. ఇది కూడా పంచారామాల్లో ఒకటి. ఈ టెంపుల్లో దర్శనం అయిపోగానే రిటర్న్ మేము మళ్ళీ మండపేట వెళ్ళాం. ఇలా 1 dayలో ఈ టెంపుల్స్ అన్నీ కూడా దర్శించుకున్నాం. చాలా బాగా అనిపించింది.